కేసీఆర్ అనే సోకాల్డ్ తెలంగాణ ఛాంపియన్ అందరినీ కలుపుకుపోకుండా తన 3 కాళ్ల కోడి సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారన్న విమర్శల్ని తుడిపేసుకోవడానికే తెలంగాణ వాదుల సమైక్య వేదిక అంటూ ఒక ఐక్య కార్యాచరణ కాన్సెప్ట్ను తెర మీదకి తీసుకొచ్చారు. అయితే అందులో కూడా తన మొండి వాదనలతో మిగతా నాయకుల్ని సంఘాల్ని చిన్నచూపు చూశారన్న విమర్శలు వినిపించాయి. కేసీఆర్ తనకున్న అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రజలనైతే నెగ్గుకు రాగలిగారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజా సంఘాలు రాజకీయ నాయకుల మనసుల మీద మాత్రం గెలుపు సాధించలేకపోయారు. గద్దర్, విమలక్క, కొండా లక్ష్మణ్, బాపూజీ లాంటి వాళ్లతో పాటు అనేక మందికి కేసీఆర్ వైఖరి అస్సలు నచ్చదు. అంతేకాదు కేసీఆర్ని వాళ్ళెవరూ విశ్వసించరు కూడా. కేసీఆర్ నడుస్తున్న మార్గాన్ని అంగీకరించరు. ఇదంతా చెప్పుకోవడానికి కారణం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే తన పార్టీని పెంచి పోషించుకోవడానికే తాపత్రయపడ్డారన్న విమర్శలే తప్ప మరొకటి కాదు. చీటికి మాటికి తనకు కేంద్రం నుంచి సిగ్నల్స్ వస్తున్నాయంటూ తేదీలు ముహూర్తాలు ప్రకటించి అబాసు పాలైపోయిన సంగతి ఇక్కడ అప్రస్తుతం కాబోదు. డెఫినెట్గా అందుతున్న సమాచారాన్ని బట్టి షార్ట్ పీరియడ్లోనే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లోనే తెలంగాణ సాకారం అయ్యేటువంటి పరిపూర్ణమైనటువంటి అవకాశాలు. లాబియింగ్తోనే తెలంగాణ అంటూ ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో చేస్తున్న సంప్రదింపులన్నీ ఎటువంటి సత్ఫలితాలనిచ్చాయో ఇక్కడ పార్టీల నాయకులు గమనిస్తూనే ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారు, మీరు, మీ కొడుకు, మీ కూతురు ఢిల్లీలో ఉన్నారు. 21 రోజులు అయ్యింది. ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. వాయిలార్ రవి దగ్గర పోయినావు, ఆయన అంటుండు తెలంగాణ ఎక్కడుందని చెప్తుండు. ఆజాద్ దగ్గర పోయినావు, అసలు తెలంగాణ ఇచ్చేదే సాధ్యం కాదని ఓపెన్గా ప్రకటన చేసిండు. దీనికి నువ్వేం సమాధానం చెప్తావని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు నువ్వు ఒక్కడవే, నీవు, నీ కూతురు, నీ బిడ్డ, నీ కొడుకే పోతున్నాని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆడుతున్నటువంటి బేరసారాలు ఏమిటి, మీ రహస్య ఒప్పందం ఏమిటని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పారేస్తానంటూ పదే చేసిన ప్రకటనల ఆంతర్యం ఏమిటన్న ఆరాలు కూడా ఇక్కడే మొదలవుతాయి. 2014 ఎన్నికల దాకా తెలంగాణ పట్ల ప్రజల్లో ఉన్న భావావేశాల్ని సజీవంగా ఉంచడం, తద్వారా లబ్ధి పొందడం తప్ప మరో ఎజెండా ఏదీ లేదన్నది కేసీఆర్ వ్యతిరేకులు సూటిగా సంధిస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వబోదన్న అభిప్రాయాన్ని ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు కూడా. ఎలాగో ఇవ్వరు కాబట్టి ఇక విలీనం ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే ఆయన వ్యూహంగా చెప్పుకోవచ్చా? రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని గమనిస్తున్న వాళ్లకు ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం గడిచిన 5-6 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనకబడిపోయింది. అభివృద్ధి అనే పదం ఆమడ దూరంలోనే నిలబడిపోయింది. వ్యవసాయం, పరిశ్రమలు పూర్తిగా కుంటుబడిపోయాయి. కరెంటు లేక గ్రామాలు, పట్టణాలన్న తేడా లేకుండా జనావాసాలన్నీ విలవిల్లాడిపోతున్నాయి. అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందో లేదోనన్న అనుమానాస్పద పరిస్థితి. సెంటిమెంట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ మాటకొస్తే సెంటిమెంట్ అనే మాటకే ఇప్పుడు అర్థం మారిపోయింది. ఇంటి పట్టు నుండే ఒక సామాన్య మనిషికి కడుపు నింపుకోవడమే ప్రధాన ఎజెండా. వృత్తి, ఉద్యోగమే వాడికి ముఖ్యం. ఆ తర్వాతే ఊరైనా, ఉద్యమమైనా. పొలం, అది పండడానికి కాసింది నీళ్లు, అది తప్ప ఇంకో ధ్యాసే లేని సామాన్య రైతు ఉద్యమంలోకి లాగితే తప్ప వచ్చే పరిస్థితులే లేవు. తెలంగాణ విషయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలది అచ్చమైన మోసకారితనం అన్నది బాగా క్లియర్ అయిపోయింది. తెలంగాణ పేరు చెప్పి రాజకీయంగా ఎంత జురుకోవాలో అంతా జురుకునేశారు. ఈ నాంచుడు ధోరణికి విసిగి వేసారిపోయి ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగుల్ని కూడగట్టుకుని కవాతు పేరుతో 30వ తేదీన ఒక ఆఖరి పోరాటానికి ముహూర్తం పెట్టుకుంటే అక్కడ కూడా మేము సైతం అంటూ ముందుకొచ్చేస్తున్న రాజకీయ పార్టీల్ని ఏమని పిలుచుకుందాం? ప్రత్యేకం తప్పు కాకపోవచ్చు, కానీ ప్రత్యేకం పేరుతో ఉద్యమం ముసుగులో చేసే అరాచకీయమే ఇక్కడ చేటు చేస్తోంది. సో ఇప్పుడు ఉద్యమం అంటే రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం చేసే ఒక పోరాటం మాత్రమే. వాళ్లకు ఆకలేసినప్పుడు ఉద్యమ కార్యాచరణ ఊపు మీదకి వస్తుందనడానికి ఇవాల్టి పరిస్థితులే అసలైన రుజువులు. ఎనీ డౌట్స్?